హలో అండి, నేను డాక్టర్ నైని, కన్సల్టెంట్ ఎట్ 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్ బ్రాంచ్. ఈరోజు మనం కొంతమంది ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అనేది చేసుకొని ఉంటారు ఆల్రెడీ పిల్లలు అయిన తర్వాత. సో దీని తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలని ఉంటే ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఏ పద్ధతుల ద్వారా చేయొచ్చు అనే దాని గురించి చాలామంది అడుగుతున్నారు. దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అంటే ట్యూబెక్టమీ, మహిళల్లో చేసే ఆపరేషన్. సో ఈ ట్యూబెక్టమీ అనేది ఏంటంటే ఇది శాశ్వత కుటుంబ నియంత్రణ చికిత్సా విధానం, అంటే పర్మనెంట్ మెథడ్ అనమాట, పిల్లలు కాకుండా చేసే ఆపరేషన్. దీంట్లో ఏంటంటే ట్యూబ్స్ అనేవి అంటే ఫాలోపియన్ ట్యూబ్స్, అంటే ఫర్టిలైజేషన్ అనేది మనకి ఫాలోపియన్ ట్యూబ్స్లోనే జరుగుతుంది. అంటే అండము అండ్ వీర్యకణం కలిసేది ఫాలోపియన్ ట్యూబ్స్లో. సో అక్కడే పిండం ఏర్పడుతుంది. సో వీళ్ళలో కుటుంబ నియంత్రణ పద్ధతి చేయాలి అని అంటే ఆ ట్యూబ్స్ని కట్ చేయడం జరుగుతుంది అనమాట ఆపరేషన్ చేసి. సో ఈ ట్యూబెక్టమీ అనేది ఓపెన్ టెక్నిక్ ద్వారా చేయొచ్చు, లేదంటే లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా చేయొచ్చు. సో వీళ్ళలో ఒక్కొక్కసారి పోస్ట్ డెలివరీ అయినా సిజేరియన్ సెక్షన్ చేసిన టైంలోనే కూడా కొన్నిసార్లు చేస్తూ ఉంటారనమాట. సో ఈ ట్యూబెక్టమీ ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటే, అంటే కొంతమందికి అన్ఫార్చునేట్లీ ఏదైనా బేబీ ఎక్స్పైర్ అవ్వడం వల్లనో, లేదంటే ఆల్రెడీ కొంతమంది సింగిల్ బేబీకే ఆపరేషన్ చేయించుకుంటారు. సో వాళ్ళకి మళ్ళీ సెకండ్ బేబీ కావాలనో, లేదంటే ఇద్దరు పిల్లలు ఉన్నా కానీ థర్డ్ బేబీ కోసమో, కొన్నిసార్లు సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం వల్లనో మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలని అనుకుంటూ ఉంటారన్నమాట. సో వీళ్ళలో ఎలాంటి అవకాశాలు ఉంటాయి అంటే రెండు పద్ధతులు. ఒకటి ట్యూబెక్టమీ రివర్సల్ ఆపరేషన్, అంటే ట్యూబల్ రీకనలైజేషన్ అని అంటారు. సో ఈ పద్ధతి. సెకండ్ ఐవీఎఫ్ ప్రాసెస్. సో ఎందుకంటే ఈ ట్యూబల్ రీకనలైజేషన్ అనేది ఏంటంటే మనం చేసిన ఆపరేషన్ని రివర్స్ చేయడం అన్నట్టు, అంటే మనం ట్యూబ్స్ని కట్ చేసిన ట్యూబ్స్ని మళ్ళీ తిరిగి అతికించడం అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఐవీఎఫ్ ప్రాసెస్. ఐవీఎఫ్ ప్రాసెస్లో ఏంటంటే మనం ట్యూబ్లో జరిగే ఈ ప్రాసెస్ని బయట ల్యాబ్లో చేయడం అనమాట. అంటే అండము వీర్యకణము అనేది లేడీస్ నుంచి ఎగ్స్ తీసుకొని, హస్బెండ్ నుంచి స్పర్మ్స్ తీసుకొని, రెండు మనకి ల్యాబ్లోనే కలిపి ఫర్టిలైజేషన్ చేసిన పిండాన్ని మళ్ళీ గర్భసంచిలో పెట్టడం. సో ఇది ఐవీఎఫ్ ప్రాసెస్. సో ముందుగా ఈ ట్యూబల్ రీకనలైజేషన్ ప్రాసెస్ వల్ల మనకి ఎలాంటి సక్సెస్ రేట్ ఉంటుంది, దీనివల్ల ఎవరికి ఇది సజెస్ట్ చేయొచ్చు అనేది చూసుకుంటే, ఈ ట్యూబల్ రీకనలైజేషన్లో సక్సెస్ రేట్ అనేది ఒక 4-5 అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఆ ఫీమేల్ ఏజ్, ఇప్పుడు ఆ మహిళ యొక్క ఏజ్. ఇప్పుడు 35 ఇయర్స్ లోపల ఉన్నారనుకోండి, సో వాళ్ళకి ఎగ్స్ రిజర్వ్ బాగానే ఉంటుంది, సో సక్సెస్ రేట్ బాగానే ఉంటుంది. అదే ఆపరేషన్ ఇప్పుడు ఫీమేల్ ఏజ్ 35 క్రాస్ అయింది, ఎగ్స్ తక్కువ ఉన్నాయి, నియర్లీ 40 ఇయర్స్ వచ్చింది అంటే అప్పుడు ఆపరేషన్ చేయడం అనేది అంత సజెస్టబుల్ కాదు. నెక్స్ట్ డ్యూరేషన్, అంటే ఇప్పుడు మనకి ట్యూబెక్టమీ ఆపరేషన్ అయిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు రివర్సల్ ఆపరేషన్ చేయించుకోవడానికి ముందుకు వచ్చారు అనేది. ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలు అయిందనుకోండి, ఇప్పుడు లెస్ దెన్ 3 ఇయర్స్ అంటే వాళ్ళలో సక్సెస్ రేట్ బాగుంటుంది. అదే 5 ఇయర్స్ కన్నా ఎక్కువ 10 ఇయర్స్ అయింది అని అంటే ఆ ట్యూబ్స్ అనేటివి ఆల్రెడీ ఫైబ్రోజ్ అయిపోయి ఉంటాయి, దాని పనితీరు అంతా డ్యామేజ్ అవుతుందన్నమాట. సో సక్సెస్ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆపరేషన్ చేసే టెక్నిక్, అంటే ఆ సర్జన్ యొక్క స్కిల్, ఎంత స్కిల్ ఉన్న సర్జన్ చేసిన దాన్ని బట్టి కూడా సక్సెస్ రేట్ అనేది ఉంటుందన్నమాట. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ట్యూబ్ లెంత్ ఎంత. ఇప్పుడు మనకి ట్యూబెక్టమీ చేసిన తర్వాత యుట్రస్కి అటాచ్ అయిన ట్యూబ్ లెంత్ అనేది ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక 4 సెంటీమీటర్లన్నా ఆ లెంత్ అనేది ఉంటే సక్సెస్ అనేది బాగుంటుంది. ఇది మనకి ఎలాగ తెలుస్తుంది అంటే హెచ్ఎస్జి అనే ఒక టెస్ట్ ఉంటుంది అనమాట, ఎక్స్రే తీస్తారు. సో ఆ ఎక్స్రేలో మనకి ఆ ట్యూబ్స్ ఎంతవరకు ఉన్నాయి, ఎక్కడ అది కట్ చేశారు అనేది మనకి ఐడెంటిఫై చేయవచ్చు అనమాట. సో దీని ద్వారా మనకి సక్సెస్ ఎంత ఉంటుంది అనేది చెప్పొచ్చు. సో ఎంత బాగున్నా కానీ మనకి సక్సెస్ రేట్ అనేది అట్లీస్ట్ ఒక 30 to 40% మాత్రమే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు రెండు ట్యూబ్లని మనం అతికించిన తర్వాత దాని పనితీరు అనేది, అంటే లోపల సీలియరీ మూమెంట్ ఫంక్షన్ అనేది అది రివర్స్ అవుతుందా లేదా అనేది 100% చెప్పలేమన్నమాట. ఇంకొక అంశం ఏంటంటే ఏ టెక్నిక్లో సర్జరీ ట్యూబెక్టమీ ఆపరేషన్ చేశారు అనే దానిపైన కూడా సక్సెస్ రేట్ ఉంటుంది. కొన్నిసార్లు లాప్రోస్కోపీలో మనమి ఓన్లీ క్లిప్స్ వేస్తారనమాట ట్యూబెక్టమీలో. సో అలా వేసినప్పుడు వాళ్ళలో అది రివర్స్ చేయడం ఈజీ అనమాట. ఇంకొన్నిసార్లు దాన్ని కట్ చేసి సెపరేట్ చేస్తారు. సో అలా అన్నప్పుడు ఒకవేళ ఎక్కువ లెంత్ కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మిగిలిన
విరిగిపోయిన ట్యూబ్ లెంత్ తక్కువగా ఉండి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. కాకపోతే దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయి అని అంటే మనకి ఈ ట్యూబల్ రీకనలైజేషన్ తర్వాత ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చిందంటైతే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట వీళ్ళలో. ఎందుకంటే ఎక్కడైతే ట్యూబ్ని అతికించుకున్నామో ఒక దగ్గర ఆ భాగంలోనే ఒక్కొక్కసారి పిండం అక్కడే అతికి పెరిగే అవకాశాలు ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు మనకి ఒక్కొక్కసారి సీరియస్ కండిషన్ కూడా రావచ్చు. ఒక్కొక్కసారి ఆ ట్యూబ్ రప్చర్ అయిపోయి ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఏర్పడవచ్చు అనమాట. సో ట్యూబెక్టమీ రివర్సల్ తర్వాత ప్రెగ్నెన్సీ కనుక కన్ఫర్మ్ అయితే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి అది చెక్ స్కాన్ చేయించుకోవాలి. అది నార్మల్గా అంటే గర్భసంచిలోనే ప్రెగ్నెన్సీ ఉందా, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉందా అనేది రూల్ అవుట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మీకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటే మీకు ఏ రకమైన పద్ధతి సూట్ అవుతుంది అని చెప్పి మీ కన్సల్టెంట్ డాక్టర్తో డిస్కస్ చేసి ఆ రకంగా ముందుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.